లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపించారు. కేజ్రీవాల్ అలాగే సిసోడియాలతో పాటు ప్రతివాదులకు గతంలోనే నోటీసులు ఇచ్చింది హైకోర్టు. దాంతో ఇప్పటి వరకు రిప్లై ఫైల్ చేయలేదు ప్రతివాదులు. వారం రోజుల్లోగా సమాధానం దాఖలు చేయాల్సిందేనని జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. గడువులోగా రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇచ్చే హక్కు రద్దవుతుందని తెలిపారు. లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపారు. కేజ్రీవాల్, సిసోడియాలతో పాటు ప్రతివాదులకు గతంలోనే నోటీసులు ఇచ్చింది హైకోర్టు. దాంతో ఇప్పటి వరకు రిప్లై ఫైల్ చేయలేదు ప్రతివాదులు. వారం రోజుల్లోగా సమాధానం దాఖలు చేయాల్సిందేనని జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. గడువులోగా ఇన్ కేసు రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇచ్చే హక్కు పూర్తిగా రద్దవుతుందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. నళిని, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒకవైపు సిబిఐ, మరోవైపు ఈడీలు కూడా విచారించినటువంటి పరిస్థితిని చూసాము. అయితే కొద్ది రోజుల క్రితమే సిబిఐ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత, దాంతో పాటు మొత్తం 23 మందికి సిబిఐ కేసులో ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజవింద్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే క్లీన్ చిట్ ఇస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ సందర్భంగా ఈడీ విచారణకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని ఈడీ సైతం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో ట్రయల్ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను తొలగించాలంటూ కూడా ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈ కేసును ఈడీ ఫైల్ చేయగానే ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి రోస్టర్ ప్రకారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ వద్దనే ఈ కేసు విచారణకు నోట్ అయింది. కానీ ఈ సందర్భంగా ఇప్పటికే కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ కాకుండా మరో బెంచ్ కి తమ కేసును బదిలీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే గతంలోనే ఈ కేసును విచారణ జరిపినటువంటి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రతివాదులందరికీ కూడా, అంటే మొత్తం 23 మందికి, అటు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితతో పాటు మొత్తం ఇందులో కేసులో ఎవరెవరైతే క్లీన్ చిట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు, మీరు రిప్లై ఫైల్ చేయాలని. కానీ ఇందులో కొంతమంది మాత్రమే రిప్లై ఫైల్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు చాలా మంది ఇప్పటి వరకు రిప్లై ఫైల్ చేయలేదు. సో దాంతో ఈ రోజు కేసు విచారణ సందర్భంగా రిప్లై ఫైల్ చేసేందుకు చివరిసారిగా వారం రోజుల సమయం ఇస్తున్నాము. ఈ వారం రోజుల్లోగా గనక రిప్లై ఫైల్ చేయకపోతే, అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక వాళ్లకు రిప్లై ఇచ్చేటటువంటి అర్హత ఉండదు, దాన్ని కొట్టివేస్తామనే విషయాన్ని కూడా ఈ రోజు జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్పష్టం చేశారు. ఎందుకంటే ఒకసారి కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి సంబంధించి మేము ఇప్పటికే బెంచ్ మార్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాం కాబట్టి మేము రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఇతరులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జస్టిస్ స్వర్ణకాంత శర్మ కేజ్రీవాల్ తో పాటు మిగతా ఎవరైతే ఈ రిప్లై దాఖలు చేయనటువంటి వాళ్ళపైన సీరియస్ అయ్యారో, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఫైనల్ గా వారం రోజుల సమయం ఇచ్చారు. ఈ వారం రోజుల్లోగా గనక వాళ్ళు రిప్లై ఫైల్ చేయకపోతే ఇక వాళ్ళ వాదనలు వినే అవకాశం కోల్పోతారు. రిప్లై ఫైల్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ వాదనలు వినేందుకు కోర్టుకు అవకాశం ఉంటుంది. కానీ ఆ వాదనలు వినే అవకాశాన్ని కూడా కోల్పోతారన్న విషయాన్ని ఈ రోజు స్పష్టం చేశారు. మరి ఈ వారం రోజుల్లోగా కేజ్రీవాల్ తో పాటు మిగతా ప్రతివాదులందరూ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వారం రోజుల తర్వాత మళ్ళీ లిస్ట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.